పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి మేడం. తను విష ప్రయోగం వల్లే చనిపోయినట్టుగా రిపోర్ట్స్లో ఉంది. కానీ ఆ విషయం తనే తీసుకున్నట్టా లేదా ఇంకెవరైనా ఇచ్చారనేది తెలియాలి. అంటే వేరే వాళ్ళు తెలియకుండా ఎలా ఇస్తారు మేడం? ఫుడ్, తను తీసుకునే ఫుడ్ ద్వారా. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. థ్యాంక్ యూ. విద్యను చంపిన వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా మేడం? అసలు విద్యాధరి గారిని ఎవరైనా చంపారా లేక అది ఆత్మహత్య అనేది ఇంకా క్లారిటీ రాలేదు. జస్ట్ ఇప్పుడే పోస్ట్మార్టం రిపోర్ట్స్ వచ్చాయి. తనకు విష ప్రయోగం అయితే జరిగింది. మరది ఎలా అనేది తెలియాలి. ఆత్మహత్య అంటారేంటి? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? తన ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. తనని ఎవరో కావాలని కుట్ర చేసి చంపారు మేడం. వాళ్ళెవరైనా సరే వాళ్ళకు శిక్ష పడే తీరాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. మీకేం కావాలో చెప్పండి. ఏంటి సార్, చచ్చిపోయిన మీ ఆవిడ పూర్ణట్టుంది? ఏదో ఖర్చులు ఏది కావాలంటే అదని మాట్లాడుతున్నారు. మేడం గురించి మీకు తెలుసు కదా. అయితే ఈ పాటికి ఎవరన్నది మీరు కనిపెట్టాలి కదా. మేడం, ఇతను ఓవర్ యాక్షన్ చూస్తున్నారా? నాకెందుకో సైలెంట్గా ఇతనే చంపేసి వెధవ డ్రామాలు ఆడుతున్నాడేమో అని నాకు డౌట్గా ఉంది. ఎందుకట్లా చూస్తున్నావు? మేడం అక్కడ ఉంది, చక్కగా చూడు. మెడలు పట్టేస్తే మళ్ళా అసలే నీకు ఇప్పుడు భార్య కూడా లేదు. గోపాల్, సారీ మేడం. చూడండి, మీరు ఇలా మాట్లాడితే పోలీసులు ఖచ్చితంగా ఇలాగే మాట్లాడతారు. కాబట్టి కాస్త ఆలోచించి ఆవేశం తగ్గించి మాటలు బయటకు రానివ్వండి. అవును, మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలున్నాయా? అస్సలు లేవు మేడం. మేడం, నాకు డౌట్గా ఉంది మేడం. ఏంటది? ఆ విద్యాధర్ గారు మంచి హై పొజిషన్లో ఉన్నారు. ఆవిడ పేరు చెప్తే సిటీలో తెలియని వాళ్ళే లేరు. ఈయనేమో పక్కింటి వాళ్ళు కూడా తెలియదు. అందుకనే దీనివల్ల ఈగో హట్ అవడం, గిల్టీగా ఫీల్ అవడం, అలాంటి ఫీలింగ్స్ ఏమైనా చేస్తుంటాడేమో. Shut up! మీకేం తెలుసు మా గురించి? అసలు తను బిజినెస్ స్టార్ట్ చేస్తానని చెప్పినప్పుడు అన్ని రకాలుగా హెల్ప్ చేశాను. తను ఏం చేసినా సరే నా సలహా లేకుండా చేయదు. పేరుకు మాత్రమే తన ముందుండి నడిపిస్తుంది. ప్రతిదీ నేను చెప్పినట్టే జరిగేది. తను ఆ పొజిషన్కి వెళ్ళడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? తన పేరు ప్రఖ్యాతులు చూసి ఎంత గర్వపడతానో తెలుసా? కూల్ డౌన్ మిస్టర్. పోలీసులకి 100 అనుమానాలుంటాయి. మీరు కూల్గా ఆన్సర్ చెప్తే క్లారిటీ వస్తుంది. ఇలా రియాక్ట్ అయితే అనుమానం ఇంకా ఎక్కువ అవుతుంది, కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. సారీ మేడం. ఇట్స్ ఓకే. అసలు రోజు నైట్ ఏం జరిగింది కాస్త క్లియర్గా చెప్తారా? నేను పార్టీ నుంచి ఇంటికి వెళ్ళేసరికి తను చనిపోయి ఉంది మేడం. అంతే. ఓకే. ఇంట్లో తన పని తనే చేసుకుంటుందా? మ్యాక్సిమం తనే చేసుకుంటుంది. ఎవరిని నమ్మదు కూడా. మరి ఇంట్లో ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ ఎవరు తెస్తారు? తనే తెస్తుంది. అసలు ఎవరు తెచ్చినా తనకు నచ్చేవి కావు. అందుకని తనే స్వయంగా వెళ్తుంది. మేడం, ఆవిడ గురించి ఏదో అనుకున్నాను, కానీ ఇంట్లో వాళ్ళ కోసం అంత కేర్ తీసుకుంటుందంటే మామూలు విషయం కాదు మేడం. ఎస్, తను నన్ను చాలా బాగా చూసుకునేది. ఒక్కోసారి తను చూపించే కేర్కి చిన్నపిల్లాళ్ళ ఫీల్ అయ్యేవాడిని. తన ఫ్రూట్స్ ఎక్కడ కొంటుందో తెలుసా? తెలీదు. సరే, మీరు వెళ్ళండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాల్ చేస్తాం. ఏమైనా డౌట్ వచ్చినా కాల్ చేస్తాం. థ్యాంక్ యూ. అవును మేడం, ఆవిడ ఫ్రూట్స్ ఎక్కడ కొంటే మనకెందుకు? తను చనిపోయినప్పుడు డెడ్ బాడీ పక్కన మనం ఒక యాపిల్ కలెక్ట్ చేశాం కదా, ఆ యాపిల్లోనే విషం ఉందని నా అనుమానం. అవి ఎక్కడ కొన్నారో తెలిస్తే కదా ఆ విషయం ఎలా వచ్చిందో తెలిసేది. కానీ అది మనకు ఖచ్చితంగా తెలియదు కదా. అవును, ఆ ల్యాబ్ రిపోర్ట్ కోసం పైడి వెళ్ళాడు, ఇంకా రాలేదు. నమస్తే మేడం. మేడం, రిపోర్ట్. ఎస్, నా అనుమానం నిజమే. ఆ యాపిల్లోనే విషం ఉంది. ఆ యాపిల్స్ తను ఎక్కడ కొన్నదో, వాటిలోకి విషం ఎలా వచ్చింది తెలుసుకుంటే చాలు, మన కేసు ఫినిష్ అయినట్టే. గోపాల్, తన ఆఫీస్ నుండి ఇంటికెళ్లే దారిలో ఉన్న ఫ్రూట్ షాప్స్, సూపర్ మార్కెట్స్లో తన ఫోటో చూపించి ఎంక్వైరీ చేయండి. తన ఆ ఫ్రూట్స్ ఎక్కడ కొందో మనకి తెలియాలి. ఓకే మేడం.
పని చేసావు, ఎన్ని పూజలు చేశాను. నన్ను గెలిపించు గెలిపించు అని నా మాటలు నీకు వినిపించలేదా? లేక నేను చేసిన పూజలు సరిపోలేదా? ఏమైంది ప్రియా, దేవుణ్ణి తిడుతున్నావు? ఇంకేం చేయమంటారండి? ఆ దేవుడు నమ్మరు ఆలకించలేదు. లేదు, ఇంకా ఏం తెలియలేదంట. పోలీసులు ఇంకా ట్రై చేస్తున్నారు. అవునా? కానీ నువ్వు ఎప్పటికైనా నెంబర్ 1 అవుతావని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు తను చనిపోయింది, ఎలాగైనా నువ్వే నెంబర్ 1. కానీ ఆ విద్యాధర్ని ఓడించి నెంబర్ 1 అయ్యావని చెప్పుకోవడానికి లేకుండా పోయింది. అదే తను బతికుండగా నువ్వు నెంబర్ 1 అయ్యి ఉంటే అది కిక్ అంటే. ఇప్పుడు ఇక కాంపిటీషన్ లేదుగా. మిగిలిన వాళ్ళలో నీతో పోటీ పడేంత వాళ్ళు ఎవరున్నారని? పాపం తనేం చేసిందని దేవుడు అంత త్వరగా తీసుకెళ్లిపోయాడు. దానికి మనమేం చేస్తాం ప్రియా? ఆ రోజు మీరన్నారు గుర్తుందా? ఏదో ఒక రోజు నువ్వు నెంబర్ 1 అవుతావు, నేను చూస్తాను అని మీరన్నట్టు. ఇప్పుడు నేను నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నానండి. కానీ ఆ విద్యాధరి లేదు. నేను ఎవరిని ఓడించి ఆ ప్లేస్ దక్కించుకోవాలి. ఆ విద్యాధరి చచ్చిపోతూ కూడా పొగరుగా చచ్చిపోయింది. నన్నెవరూ దాటలేరన్న ధీమాతో చచ్చిపోయింది. ఇప్పుడు నేను ఆ నెంబర్ 1 వచ్చినా ఉపయోగం ఏముంది? నేను ఆ విద్యాధరిని దాటాను అని గర్వంగా చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. ఊరుకో ప్రియా, వ్యాపారం అన్న తర్వాత పోటీ ఉంటుంది. కానీ ఇలాంటివి జరిగినప్పుడు మనమేం చేయగలం? ఆవిడ్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారో నాకు అర్థం కావడం లేదు. అవునండి, పాపం అంత కష్టపడుతుంది. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా పని చేసేది. అలాంటిది తనని ఇలా ఇప్పుడు. అదే కదా అసలు ఎవరు చంపుంటారు? ఆవిడ భర్త ఏమన్నా చంపుండొచ్చంటారా? ఆయనకేం అవసరం? అందరూ మీలా ఉండరు కదండి. ఆవిడ ఎదుగుదల తట్టుకోలేక ఆయనే చేసుండొచ్చు కదా. అయ్యుండొచ్చు. వాళ్ళకి పిల్లలు కూడా లేరు కదా, ఆ కారణం కూడా అయ్యుండొచ్చు. అవునండి, ఏమైనా పాపం తను లేకుండా పోయింది. సరే, నువ్వు ఇవన్నీ ఆలోచించి కాన్సంట్రేషన్ తగ్గించొద్దు. ఇక మనదే అప్పర్ హ్యాండ్ అని రిలాక్స్ అవ్వద్దు. ఇంకా మనం ఎక్కాల్సిన మెట్లు చాలా ఉన్నాయి, అది గుర్తుపెట్టుకో. తప్పకుండా. నా గురించి మీకు తెలుసుగా. ఆఫీస్కి వెళ్దాం. అవన్నీ నేను చూసుకుంటానండి. మా ప్రోడక్ట్స్ బాగుండబట్టే కదా పబ్లిక్ లో మాకు ఇంత పేరు వచ్చింది. హాయ్, నేను మళ్ళీ చేస్తాను, కూర్చోండి. ఎనీ డ్రింక్స్? ఏంటి కాస్త హుషారుగా కనిపిస్తున్నారు? కాస్తేంటి, చాలా హుషారుగా ఉన్నాను. ఎందుకంత హుషారు? ఇన్నిసార్లు అడుగుతావేంటి? మాకు తెలీదా? అవునులే, అది తెలిసిన విషయమే కదా. ఆ విద్యాధరికి లేదని తలుచుకుంటే హుషారు తన్నుకుంటూ వస్తుంది. నన్ను దాటేవాళ్ళు ఎవరూ లేరని ఆ విద్యాధరి ఎంత పొగరుగా మాట్లాడేది. ఇప్పుడు అసలు తనే లేకుండా పోయింది. అవును, మీ పేరు లిస్ట్లో ఉందని తెలుసు కూడా మీకు కనీసం కంగ్రాట్స్ కూడా చెప్పలేదు. తనకు ఆవిడే నెంబర్ 1 అని పొగరు, అందుకే ఎవరిని పట్టించుకునేది కాదు. ఎప్పుడూ కళ్ళు నెత్తి మీద ఉండేవి కదా. పాపం ఆ ప్రియంవాదం గురించి ఎంత చులకనగా మాట్లాడేది. దేవుడు కూడా చేయలేడంది కదా ఆ రోజు. దేవుడు పగ పట్టేసినట్టున్నాడు. అందుకే నెంబర్ 1 లేదు, ఏదీ లేదు, మూసుకుని వచ్చేయని పైకి తీసుకెళ్లిపోయాడు. దాని మాటలు విన్నప్పుడల్లా దీన్ని చంపేస్తే బావుండు అనిపించేది. కానీ నా చేతికి రక్తం అంటకుండానే అదే చచ్చిపోయింది. ఇంత హ్యాపీ మూడ్లో ఉంటే మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఇంతకీ పార్టీ ఎక్కడిస్తున్నావు? మీరు ఏదంటే అది, ఎక్కడంటే అక్కడ. ఈ రోజు ఈవినింగే వెళ్దామా? అబ్బో, అంత హుషారే. హలో ఇన్స్పెక్టర్ గారు, ఏంటి ఇలా వచ్చారు? చనిపోయిన విద్యాధరి గురించి ఎంక్వైరీ చేద్దామని. చెప్పండి. విద్యాధరి గారు ఒక ఇంటర్వ్యూలో ఆవిడ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే మీ పేరే చెప్పింది. నాకు నమ్మాలనిపించలేదు. కానీ ఇప్పుడు నీ పిలుపు చూస్తుంటే ఆ రోజు తను రిసీవ్ చేసుకునే విధానమే గుర్తొచ్చింది. మేబీ ఆవిడ తర్వాత ఆ పొజిషన్ తీసుకునేది నువ్వేనేమో. అయ్యా మేడం, మామూలుది కాదు, సెటర్ ఈ రేంజ్ లేసిందేంటి? ఇప్పుడు పొజిషన్ అంటే నెంబర్ 1 అనుకోలా? ఆ కుక్క చావు గురించి చెప్పిందా? నాకంత తొందరేం లేదులేండి. అయినా నా ముందు ఇంకా చాలా మంది ఉన్నారు. అయినా ఏంటి ఇన్స్పెక్టర్, మీ ప్రశ్నలేవో చాలా అనుమానంగా కనిపిస్తున్నాయి. మేమే చంపామని ఎవరైనా చెప్పారా ఏంటి? విద్యాధరి గారి భర్తే చెప్పారు ఈవిడే చేసుంటుంది అని. పాపం
క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకుంది. నువ్వేమో ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు. ప్లాన్ సక్సెస్ అయిందని సక్సెస్ మీట్ పెట్టుకున్నారా? ప్లాన్ సక్సెస్ అవడం ఏంటి? మాకేం అవసరం? అయినా ఆవిడ గర్వం చూస్తే ఎవరికైనా కోపం వస్తుంది. మమ్మల్ని ఎంత చులకనగా మాట్లాడదో మీకు తెలుసు కదా. మరి కోపం రాకుండా ఎలా ఉంటుంది? అయినా చంపేంత కోపం మాకు లేదు. చూద్దాం మీ కోపం చంపేంతదా కాదా అని అన్నీ నేను తెలుస్తాగా. అవును మేడం, ఈవిడ ఎప్పుడు చూసినా నాకు ఆవిడ మీద కోపం ఉంది కానీ నేను చంపలేదు అని చెప్తూ ఉంటుంది. ఈవిడ చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది మేడం. ఈవిడ బిహేవియర్ కూడా ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ విద్యాధర్ లాగే ఉంది. విన్నారుగా, అనుమానం వస్తే సర్చింగ్ తప్పదు. గోపాల్, ఇల్లంతా సర్చ్ చేయి. ఇన్స్పెక్టర్, ఏంటి మీరు మాట్లాడేది? నా ఇల్లు సర్చ్ చేయడానికి మీ దగ్గర వారెంట్ ఉందా? అబ్బా, వారంటే మాకు గ్యారంటీ ఉంది. నువ్వే ఏదో చేసుంటావు. లేకపోతే గుమ్మడికాయలు దొంగెవరంటే ప్రతిసారి వెధవ లాజికలు అడుగుతుంటావు. గోపాల్, ఆవిడకి బాగా అర్థమైంది కానీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళి సర్చ్ చేయి. ఓకే మేడం. ఏంటివన్నీ? డ్రగ్స్. ఇక్కడికి ఎలా వచ్చాయి? నాకు డ్రగ్స్ అలవాటు ఉంది. ఇంకా మీరు జైలుకి వెళ్ళని రాసుంది. మీకు విషయం తెలుసా? నేను కేవలం మాట్లాడి వెళ్దామనే వచ్చాను. ఒక కేసు సొల్యూషన్కి నేనొస్తే మీరే ఇంకో కేసులో ఇరుక్కున్నారు. అంత లేదు. నా పలుకుబడితో వారం రోజుల్లో బయటకు వస్తా. ఆ సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడైతే నువ్వే వస్తావా లేదా మమ్మల్ని ఈడ్చుకెళ్ళమంటావా? నేనే వస్తా, పదండి. అసలు ఈ మనుషులకి టైం సెన్స్ లేకుండా పోతుంది. నమస్తే మేడం. నమస్తే. ఏంటి ఇంత లేటు? అంటే కాస్త ట్రాఫిక్ జామ్ అయింది, అందుకని. అప్పుడు టైం చూసుకొని కాస్త ముందు బయలుదేరాలి. బొత్తుగా టైం సెన్స్ లేకుండా పోతుంది. సారీ మేడం. సారీ కాదు, స్టైల్ గా సాఫ్ట్వేర్ జాబ్ హోల్డర్ లా రెడీ అయ్యో. అదే శ్రద్ధ కాస్త ఇలాంటి విషయాలు కూడా చూపించు. సరే మేడం. సరే, ప్రసాదం తీసుకో. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ నేను కదా చెప్పాలి. నేను చెప్పిన పని ఎవరికీ సందేహం రాకుండా నిర్విఘ్నంగా పూర్తి చేశావు కాబట్టి నేనే చెప్పాలి. అందులో ఏముంది మేడం, మా వృత్తే అది. అలాగని ప్రతిసారి వర్కౌట్ అవుద్దనుకోకు. నేనంటే ఏదోలా మేనేజ్ చేయగలను. ఇలాంటి పనులు మానుకోండి. ఏదైనా మంచి బ్రతుకు తెరువు చూసుకో, సరేనా? ఏంటి అలా చూస్తున్నావు? సరేనా? సరే మేడం. మేడం డబ్బులు తెచ్చానులే. నీ డబ్బులు ఎక్కడికి పోతాయి? థ్యాంక్ యూ మేడం. సరే, నువ్వు చాలా చిన్నవాడివి. నీకింకా చాలా భవిష్యత్తు ఉంది. ఇక్కడే ఉంటే నువ్వు దొరికిపోతావు. నీ జీవితం నాశనం అయిపోతుంది. పర్లేదు మేడం. ఏంటి పర్లేదు? పాప మీ పెద్దవాళ్ళు నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకొనుంటారు. ఊరు నాయనో, ఏంటి యాక్టింగ్? ఇదిగో నీకు కావాల్సిన పాస్పోర్ట్, ఫ్లైట్ టికెట్. ఎక్కడికి మేడం? మలేషియా. ఏ యూఎస్కే యూకేకే పంపించచ్చు కదా మేడం. మలేషియాలో అయితే జాబ్ ఆఫర్స్ ఎక్కువగా ఉన్నాయి, అందుకే అక్కడికి పంపిస్తున్నాను. అబ్బా, టికెట్ కాస్త ఎక్కువని ఏం కవర్ చేసావు తల్లి. మీరు సూపర్ మేడం. నా గురించి ఇంత ఆలోచిస్తున్నారంటే మీ ఫ్యామిలీ గురించి ఎంత ఆలోచిస్తుంటారు? భగవంతుడు మనకిచ్చింది నలుగురికి సాయం చేయడానికే కదా. అవును మేడం. వెళ్తావుగా, మళ్ళీ ఇక్కడే ఉండి భవిష్యత్తు పాడు చేసుకోవుగా. అస్సలు పాడు చేసుకుని మేడం. మీరు చెప్పారుగా, మలేషియానే వెళ్తాను. సరే, నేను వెళ్ళొస్తాను. విద్యాధరి, ఇప్పుడు నేనే నెంబర్ 1. ఇక నన్ను ఎవ్వరూ ఓడించలేరు.
నాయనో ఇదేం యాక్టింగ్ రా బాబు. ఎవడైనా ఏదో అయితే దాని కాళ్ళకి దండం పెట్టేసేవాడు. నాతో మర్డర్ చేయించి నేను ఇక్కడ ఉంటే నిజం చెప్పేస్తానని నన్ను దేశం దాటించాలని ప్లాన్ చేస్తుంది. మళ్ళీ నాకేదో పెద్ద సాయం చేస్తున్నట్టు బిల్డప్. మహా తల్లి, ఈవిని పట్టుకోవడం ఎవ్వరి తరం కాదు. గోపాలన్నా, గోపాలన్నా, ఏం చేస్తున్నావు అన్నా? నీ కళ్ళేమన్నా రిపేర్కి వచ్చాయా? కనబడలే, రెస్ట్ తీసుకుంటున్నా. పడుకున్నావా అన్నా? పడుకున్నాను పడుకున్నావు అంటావేంట్రా? ఏటీఎంలో ఆధార్ కార్డు పెట్టుకునే సన్నాసి నాయలా నన్ను నిద్ర లేపదా? అబ్బో, నిద్ర లేపితే ఏమవుతుందో? నిద్రపోతున్న సింహాన్ని లేపితే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? హ, మళ్ళీ పడుకుంటది. యాదవ ఎలుగుబంటి వాటానికే సింహంతో పోలికేంటి? రే, నేను నిద్రపోవడంలో బిజీగా ఉన్నాను, లేచిన తర్వాత చెప్తా. అన్నా, ఒకవేళ మేడం వస్తే ఏం చేస్తావు అన్నా? ఏముంది, సెల్యూట్ చేస్తా. అయితే అర్జెంటుగా లేచి సెల్యూట్ చేయి. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. ఏం చేస్తున్నావు? స్టేషన్ లో నిద్రపోతున్నావా? అబే, బాగా టైర్డ్ అయ్యి చిన్న పవర్ నాప్. ఇంకోసారి స్టేషన్ లో పవర్ నాప్ అన్నావనుకో నీ పోస్ట్ ఊప్స్ అవుతుంది. జాగ్రత్త. దుర్గా, ఆ కౌశల్యం తీసుకురా. ఓకే మేడం. ఏంటి? మేడం అంటే రెస్పెక్ట్ లేదా? దుర్గా, వదిలే. ఇలాంటి చీప్ ఫెలోస్ నుంచి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే మనం చీప్ అయిపోతాం. ఏయ్, ఎవరినే చీఫ్ ఫెలో అంటున్నావు? చీప్ గా బిహేవ్ చేసే వాళ్ళని. నీ బిహేవియర్ నీకు అలా అనిపిస్తే అది నా తప్పు కాదు. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? నీ దగ్గర నా తెలివి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మర్యాదగా నిజం చెప్పు. విద్యాధరిని ఎందుకు చంపావు? నీకు ఆల్రెడీ చెప్పాను, నేను చంపలేదని. చూడు, నీకు తన్ని చంపాలన్నంత కోపం ఉంది, చంపాల్సిన అవసరం కూడా నీకే ఉంది, చంపేంత మూర్ఖత్వం కూడా నీకే ఉంది. కిరణ్, షట్ అప్. నీకు నోరు జోరు ఎక్కువైతే నాకు చెయ్యి జోరు ఎక్కువ. మర్యాదగా నిజం చెప్తే మా ట్రీట్మెంట్ అయినా తగ్గుతుంది. చెప్పు, విద్యాధరిని చంపుతాను అన్నావా లేదా? అన్నాను, కానీ ఆ రోజేదో తాగిన మైకంలో అన్నాను. కానీ ఆ తర్వాత రోజు ఉదయమే తను చనిపోయింది. తను చనిపోయినందుకు ఆనందపడ్డానే కానీ తను చనిపోవడానికి నేనే కారణం కాదు. ఇది నిజం, నన్ను నమ్మండి మేడం. ఈ మర్యాద ముందే వచ్చుంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా. అంటే ఈవిడ చంపలేదని మీరు నమ్ముతున్నారా మేడం? గట్టిగా వార్నింగ్ ఇస్తేనే సంవత్సరాలు పొగరు దిగి శరణు వేడుకుంది. దీనికి చంపేస్తాననే మూర్ఖత్వమే గాని చంపేంత ధైర్యం లేదు. ఇంక నువ్వు వెళ్ళొచ్చు. అవసరమైనప్పుడు ఫోన్ చేస్తాం. స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఓకే. కౌసల్య కాకుండా విద్యాధరిని చంపాల్సిన అవసరం ఇంకెవరికుంది? అంత ధైర్యం ఎవరికుంది? ఏం అర్థం కావట్లేదు. నానా, నేను స్టేషన్కి వెళ్ళొస్తాను. రాముడు, ఒక ఆటో వేసుకుందాం. లేదు నానా, నాకు స్టేషన్లో చాలా పనులున్నాయి. అబ్బా, ఆ డ్యూటీ ఎప్పుడు ఉండేది కదా అమ్మడు. చిన్నది కూడా కాలేజీకి వెళ్ళిపోయింది. బోర్ కొడుతుంది అమ్మడు. ఇంట్లో కాకి గెద్దలతో పడలేకపోతున్నాను. కాకి అంటే బాబు మావయ్య, మరి గెద్దెవరు? ఇంకెవరు? మీ అమ్మ. ఎప్పుడు నన్ను పొడుచుకు తింటమేగా పని. అందుకే ఆ పోలిక. ఒక ఆటో అమ్మడు, ప్లీజ్ అమ్మడు. సరే నానా, ఒక్కటే. వచ్చేసారు. ఏంటి? నువ్వు వాడమ్మడు, నువ్వు వాడు. హోంవర్క్ రాని పిల్లలు పంతులు గారి ముందు నుంచున్నట్టు ఆ పోజ్ ఏంటే? నీకు దండం పెడతానే. నువ్వు ఇలా సైలెంట్ గా ఉన్నావంటే నువ్వు నాకేదో సినిమా చూపించిన ప్రిపేర్ అయ్యో నాకు అర్థమవుతుంది. అసలు ఏంటో చెప్పవే. సీటు కావాలి. ఏంటే? సీటు వినపడేట్టు చెప్పు. నాకు సీటు కావాలి.
సీటా ఎందుకు? సీట్ అంటే ఆ సీటు కాదు, నీ ప్లేస్ కావాలి. అదే ఎందుకే? సిలక గోరింకల్ లాంటి నా తమ్ముడు అమ్ముడు ఆడుకుంటారు. మనం ఇక్కడ నిల్చుని చూద్దాం. అమ్మా వీడితోనా